హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది TCL32. దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూడండి. ఇంకా స్టాండ్ బై లైట్ ఎరుగుతుంది. ఈ మోడల్లో స్టాండ్ బై బటన్ ఈ కిందన ఇస్తాడు. ఇక్కడ మదర్ బోర్డుకి డైరెక్ట్గా చూడండి. సెట్ ఆన్ అయింది లోగో. బూటింగ్ అవుతుంది. దీని కంప్లైంట్ ఏంటన్నది మీకు చూపించడం కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి. మామూలుగా జనరల్గా ఈ బూటింగ్ అనేది ఒక 25 సెకండ్స్ నుండి 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. మరి లాగ్ అయితే ఇది ఎక్కువసేపు బూటింగ్ అవుతుంది. చూద్దాం బూటింగ్ పూర్తి అవుతుందా లేకపోతే ఎంత టైం పడుతుంది అన్నది ఒకసారి చూద్దాం. అప్పుడు దగ్గర 1 మినిట్ అయింది. ఇది బూటింగ్ కంప్లైంట్, ఇది సాఫ్ట్వేర్ కంప్లైంట్. ఈ సెట్ అయితే ఇది రికవరీ చేయాలి. ఫైల్ రికవరీ చేస్తే మళ్ళీ యథాస్థానంగా మామూలు దీని సాఫ్ట్వేరే దీనికి రికవరీ అయ్యి మళ్ళీ లోడ్ అవుతుంది. అయితే కొన్ని మోడల్స్లో ఇవి మనకి ఇప్పుడు టూల్స్ వచ్చాయి. IRCOM35 కానీ IRCOM13 కానీ ఇటువంటి టూల్స్ వచ్చాయి చేయడానికి, రికవరీ చేయడానికి. అయితే ఈ సెట్లో కొన్ని సెట్లో ఇలా బూటింగ్తో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ వదిలేస్తే ఆటోమేటిక్గా రికవరీ మోడ్కి వచ్చేస్తుంది. చూద్దాం రికవరీ మోడ్కి వచ్చిందా లేదని చూసిన తర్వాత నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లేదు రికవరీ మోడ్కి 1 అవర్ తర్వాత కూడా రికవరీ మోడ్కి రాకపోతే అప్పుడు IRCOM13పై దీని రికవరీ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, ఇదిగోండి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇలా రికవరీ మోడ్లోకి వచ్చింది. చూడండి, సాఫ్ట్వేర్ మోడ్లోకి. మనం ఇది ఇప్పుడు రిమోట్ పనిచేయదు. ఇలాగ కొన్ని సెట్లలో రిమోట్ పనిచేస్తుంది, కొన్ని సెట్లో రిమోట్ పనిచేయదు. రిమోట్ మీద పని అవ్వదు. రిమోట్ మీద పని అవ్వలేనప్పుడు ఇదిగో చూడండి, ఫ్యాక్టరీ డేటా రీసెట్. రిమోట్ మీద పని చేయలేనప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా మనకి కీబోర్డ్ కావాలి. కీబోర్డ్తో సింపుల్గా పని అయిపోద్ది అనమాట. కీబోర్డ్ మీద మనకి ఎలా చేయాలి, కీబోర్డ్ మీద అంతా కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి కీబోర్డ్కి మనకి USB జాక్ టైప్ ఉంది కదా, ఇలా వస్తుంది కీబోర్డ్కి. ఇది మనం పెన్ డ్రైవ్ జాక్ పెట్టాలి. ఆ వైరు పెడతాం చూడండి. ఇదిగోండి USB పోర్ట్కి పెట్టాను, చూసారు కదా. ఇప్పుడు ఎలా చేయాలన్నది ఒకసారి చూద్దాం. కొన్ని సెట్లలో కీబోర్డ్ కూడా పనిచేయదు. ముందుగా మనం కీబోర్డ్ తగిలించాను కానీ ఇంకా దాన్ని ఏం చేయలేదు. ముందు రిమోట్ మీద చెక్ చేసిన తర్వాత అప్పుడు కీబోర్డ్ మీద చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి TCL రిమోట్. ఈ రిమోట్తో ట్రై చేస్తాను ఒకసారి. అప్ అండ్ డౌన్ అవుతుందో చూస్తే తెలిసిపోద్ది. అప్ అండ్ డౌన్ అవుతుందండి. ఇదిగోండి, మనం ఫ్యాక్టరీ డేటా రీసెట్లోకి వచ్చి ఓకే చేయాలి. మళ్ళీ నో ఎస్ అని అడుగుతుంది. మనం ఎస్లోకి వచ్చి ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇలా ఇదిగోండి ఎరేజింగ్ అవుతుంది. డేటా మొత్తం ఎరేజింగ్ అయిపోయి మళ్ళీ న్యూగా బూటింగ్ ఆన్ అవుతుంది. ఆన్ అయితే ఇంకా సాఫ్ట్వేర్ కంప్లైంట్ అయిపోయినట్టే. అంటే రికవరీ ఏదైతే మనకు సాఫ్ట్వేర్ రికవరీ ఉందో రికవరీ అయిపోయి ఆన్ అయిపోయినట్టు.
మళ్ళీ మామూలుగా ఆన్ అయ్యి ఆగిపోయి ఆన్ అయ్యి బూటింగ్ అవుతుంది. అంటే డేటా మొత్తం రికవరీ అయింది. రికవరీ లోడింగ్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది, తెచ్చేదంటే లోడ్ అవుతుంది కాబట్టి. మళ్ళీ మనం లోడ్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా దాని టైమింగ్ ప్రకారంగా ఆగిపోయి ఆన్ అయ్యి ఆగిపోతుంటుంది. అంటే ఓకే అయిపోద్ది. ఇప్పుడు లోడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ మామూలుగా మనకు కొత్త టీవీ కొన్నప్పుడు ఎలా అయితే మనం ఆప్షన్స్ అవి మనం సెట్ చేసుకోవాలో అదే విధంగా సెట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది, అది మన ఇండియన్ ఇంగ్లీష్ మనం ఓకే చేసుకోవచ్చు. అదిగోండి. హలో మోటో. ఓకే ఫ్రెండ్స్, ఇది కంటిన్యూ అని వచ్చింది. స్కిప్ కూడా అయితే మంచిది. ఇది కూడా స్కిప్ కొట్టేయాలి. ఇది యాక్సెప్ట్, ఈ నో. ఇది ఆండ్రాయిడ్ టీవీ అని యూనియన్ టీవీ అని కానీ వాటొచ్చి ఆండ్రాయిడ్ కొట్టాం మనం, ఇలా వచ్చింది. అగ్రీ. ప్లీజ్ వెయిట్ ఉంది. ఓకే, ఆన్ అయిపోయింది. సెట్ మొత్తం ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బూటింగ్ ఏమో లేట్ అవుతుంది అనగా ఈసారి ఎంతసేపులో బూటింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేను ఆఫ్ చేసాను, మళ్ళీ ప్లగ్ పెట్టాను, స్టాండ్ వెలిగింది, ఆన్ చేశాను. అంటే ఫస్ట్ మనం చేయకముందు ఎలా ఎంతసేపు టైం తీసుకుంది, రెండోసారి లోడ్ అయ్యేటప్పుడు ఎంతసేపు టైం తీసుకుంది, ఇప్పుడు ఎంతసేపు టైం తీసుకుంటుందో చూద్దాం. దాని గురించేనే లాస్ట్ వరకు చూడండి. జస్ట్ అలా అనేసరికి వెంటనే అయిపోయింది. మినిమం 10 సెకండ్ లోపే అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.